ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? కూలీలు పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సారు అభిప్రాయం ఏముంది, ఇప్పుడు ఆయన ఇల్లు ఇస్తానని ఇల్లు ఇవ్వలే, ఇంతవరకు ఇంకేది వేయలేదు. అది కాపులోనే ఇస్తానని కాపులోనే వేయలే, ఏం వచ్చేది లేదు పోయేది లేదు. మరి ఆయనకు వస్తుందో రావట్లేదో అదైతే మనకైతే తెలియదు. తెలియని దాని గురించి మనం ఏం చెప్తాం అంటే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ అయినా అంతే, ఎవరైనా కడుపు కింద దూసుకునేదే, ఎవరు మాట్లాడినా ఇక అంతే. కానీ ఏంది ఇప్పుడు ఫ్రీ బస్ అంటే బస్సు వచ్చేది లేదు పోయేది లేదు, ఎక్కడ బస్ అక్కడ ఆపుతున్నాయి. మనం చేసేది కాడ ఏమి లేదు. ఇప్పుడు 2 గంటల వచ్చాడు కూకొని, 2 గంటల నుంచి కాడ ఏం బస్సులు లేవు పాలు లేవు. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు సాయిరామ్ సార్. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని చేస్తుంటా సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ బాగుంది సార్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిండు, 500కి గ్యాస్ ఇచ్చిండు, అది మనకి ఇది రైతు భరోసా ఇచ్చిండు, మళ్ళీ ఇది లేని వాళ్ళకి అన్ని ఇచ్చిండు. ఇంకా 1-2 ఏదో అంతకుముందు చేయని గవర్నమెంట్ ఈసారి చేస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఏంటంటే 80,000 కోట్ల రూపాయలు ఏంటంటే అది కరెంట్ మీద తీసుకొచ్చిండు. ఆయన ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఏంటంటే ఒక 2,000 రూపాయలు ఏంది చూసుకున్నారులే, కానీ గవర్నమెంట్ ఏంటంటే అప్పులు చేసుకొచ్చింది ఎవ్వరూ చెప్పట్లే. అప్పులు ఏంటంటే అప్పులు తీసుకొచ్చిన దానికి ఈయన తీసుకొస్తున్నాడు. ఒకటేసారి ఇంప్లిమెంటేషన్ ఎవరికి రాదు సార్. ఇప్పుడు కొద్దిగా మార్పు అనేది ఏంటంటే ఎవరికైనా రావాలి. ఇప్పుడు నేను పేదోడిని, నా కొడుకు పేదోడని కావాలని నేను చెప్పట్లే. నా కొడుకు కూడా ఇది ఏదో మంచి పని చేసుకోవాలని నేను కోరుకుంటా. ఇప్పుడు ఆయన అన్ని అప్పులు చేస్తే 10 సంవత్సరాల నుంచి ఈయన ఒకటేసారి 1 సంవత్సరం ఎట్లయితుంది సార్? ఒక 10 సంవత్సరాలు ఆయనకు ఒక 5 సంవత్సరాలు ఇచ్చింది. 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను కూలి చేస్తాను సార్, నా కూలి ఒక 700 రూపాయలు. ఇవాళ ఒకటేసారి ఒక 7,000 కోట్లు కావాలని నాకు అవసరం. మనం ఏంటంటే మనం పని చేసేదాన్ని చేసుకోవాలి. ఇవాళ మీరందరూ ఆధార్ కార్డు తీసుకొని వచ్చేసి తీసుకొని పోతున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గవర్నమెంట్ నేను చెప్తాను సార్, దొంగల రాజ్యం. ఎందుకంటే సార్ ఒక మాట చెప్పనా, ఒక్క నాయకుడు ఉంటే సార్ బూతులు కాదు, ఒక్క నాయకుడు ఉంటే ఆయన ఏమంటే 4 నాయకుడు. మనం ఏదన్నా చెప్పాలంటే నాకు ఇల్లు లేదు సార్ అంటే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇల్లు లేదు సార్ అంటే ఆయనకి చెప్పాలి, వాళ్ళకి లేదంటే ఆయనకి చెప్పాలి. అంటే మనం ఒక్క చోట చెప్పిందంటే ఈయనకి చెప్పాలి, ఆయనకి చెప్పాలి 100 మంది నాయకులకు చెప్పాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కోటిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు బంధు పడట్లేదు. ఇప్పుడు రైతు బంధు పడితే రైతులకు మంచిగా సకాలాన అందించినట్లు ఉంటుంది. పెట్టుబడులకు సహాయం చేసిన విధంగా ఉంటుంది. కానీ టైం పడుతుంది అంటారు, వేయట్లేరు, వేయాలని కోరిక. 6 గ్యారంటీలు అంటే కొన్ని అమలు చేసిర్రు, ఇప్పుడు చేస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏమో టైం టు టైం రైతు బంధు పడ్డాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాకూబ్ పాషా. ఏం చేస్తుంటారు సార్? మెకానిక్ పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగలేదండి. ఆయన పెట్టిన గ్యారెంటీలలో ఏది కూడా కరెక్ట్ లేదు. రైతు బంధు కరెక్ట్ పడట్లేదు, మళ్ళీ రైతు రుణమాఫీ కరెక్ట్ కాలేదు. ఆయన గ్యారెంటీలు ఇచ్చిన ఏది అమలు కావట్లేదు కరెక్ట్. అదే కేసీఆర్ అయితే చాలా మంచిగా చేసిన అన్నీ. రైతు బంధు కరెక్ట్ పడే, రైతు బీమా ఉండేది, అనుకూలంగా సౌలతులు చాలా మంచిగా ఉండేవి. రేవంత్ రెడ్డి ఎట్లుండేది, బస్సులకు ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టి కొట్లాట. ఇప్పుడు కూడా మేము నిలబడి వచ్చినాం. ఆడవాళ్ళు కొట్టుకోవడం చేయడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆయన పరిపాలన కరెక్ట్, రేవంత్ రెడ్డిది కరెక్ట్ లేదు. కరెంటుది ఏమున్నదండి, 24 కరెంటు ఏం మామూలుగా ఇస్తా ఉన్నాడు, ఇవ్వట్లే. 24 గంటలు కరెంట్ అసలు ఇవ్వట్లే కదా. గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏడిస్తున్నా సబ్సిడీ పడట్లే, డబ్బులు అసలు ఏం పడట్లే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? ఎస్కే సోన్ పాషా. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలన సార్, పిల్లల ఆధార్ కార్డు జిరాక్స్లు అని చెప్పేసి పోతే ఈ అన్ని కాగితాలు తీసుకొని తిరుగుతున్నాం. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే బాప సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన, అవి తీసుకొని వస్తే ఆధార్ కార్డు మారు అన్నాడు. మా ఆధార్ కార్డు కోసం పోతే మా అప్డేట్ కాలేదని అప్డేట్ చేయమన్నాడు. అవి చేయించుకోవడానికి పోతే ఆడేమంటాడు ఓటర్ ఐడి కార్డు కావాలన్నాడు. ఇంటికి వచ్చి వాళ్ళే ఓటర్ ఐడి కార్డు వాళ్ళే రాస్తారు కదా, అవి రాసినవి వాళ్ళు మిస్టేక్ చేసి పేరు తప్పులు రాస్తే మరి వాటి చేయాలి ఈటీ చేయాలని అన్ని జిరాక్స్లు తీసుకొని పిచ్చి కుక్కలు లెక్క మీ సేవలో చుట్టూ తిరుగుతున్నాయి. ఎక్కడ తిరగ కాదు, మళ్ళీ హైదరాబాద్ పోవాలని అంటాడు.
ఇవన్నీ పెట్టుకుంటారు. వాళ్ళు చేసే తప్పులు కూడా మా మీద వేస్తారు. ప్రజాపాలన ఇంటికి వచ్చి అన్ని ఖాతాలు కలెక్షన్ చేసుకొని పోయారు. చేసినాక వాళ్ళు అన్ని మిస్టేక్లు చేసుకొని ఈ జనాల మీద రుద్దితే మీ సేవల చుట్టూ తిరగలేక ఎంత నరకం అంటే అంత నరకం అనుభవిస్తున్నాం సార్. మరి ఇంటికి వచ్చి ప్రజాపాలన పెట్టుకోవడం దేనికి సార్ అవసరమా? మాదేదో మా తిప్పలు మేము పడతాం, మా బాధ లేదో మేము పడతాం కదా. మరి ఇంటికి వచ్చి మీరు చేసిన తప్పుల కానీ మానేతిని రుద్దితే ఇది కావాలి అది కావాలంటే సర్టిఫికేట్ తీసుకొని తిరగలేక పిచ్చోళ్ళం అవుతారు. ఏం పాలన సార్ అనేది? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? జర కొంచెం నయమే అనిపించింది సార్. ఇంత ఇబ్బంది అయితే పడలేదు. ఇప్పుడు అన్నీ మీరు ఎవరి పాలన వచ్చినా కూడా ఏం చేస్తున్నారంటే ఇవి కావాలి అవి కావాలంటారు. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ వాళ్ళు తీసుకుంటారు అంతేగాని మాకు కావాల్సినవి కావాలంటే మీ సేవ చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాం సార్. అది ఇక వాళ్ళు వస్తారు ఈ మార్చాలి అవి మార్చాలి అంటారు. వాళ్ళు మార్చింది కాక ఈ ఆధార్ కార్డులు ఈ రేషన్ కార్డులు అని చెప్పేసి మాన్యతనే పెట్టి పిచ్చి కుక్క లెక్క తిప్పుతారు సార్. ఇది